నెల్లూరు జిల్లా దగదర్తిలో కత్తుల కల్చర్ మరోసారి బయటపడింది. మద్యం మత్తులో మెడికల్ షాపును రౌడీ గ్యాంగ్ ధ్వంసం చేసింది. డబ్బులు ఇవ్వం, మందులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో మెడికల్ షాపులోని మహిళ భయభ్రాంతులకు గురైంది. మందులు లేవని చెప్పడంతో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. కర్రలు, కత్తులతో మెడికల్ షాపును ధ్వంసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో కత్తుల కల్చర్ మరోసారి బయటపడింది. మద్యం మత్తులో మెడికల్ షాపును రౌడీ గ్యాంగ్ ధ్వంసం చేసింది. డబ్బులు ఇవ్వం, మందులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో మెడికల్ షాపులోని మహిళ భయభ్రాంతులకు గురైంది. మందులు లేవని చెప్పడంతో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. కత్తులు, కర్రలతో మెడికల్ షాపును ధ్వంసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శ్రీసాగర్. నెల్లూరు జిల్లాలో అలాగే ప్రత్యేకించి దగదత్తి గ్రామంలో అయితే మాత్రం శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి. వీటి పట్ల పోలీసులు ఉక్కుపాదం మోపాల్సినటువంటి పోలీసులు కొంత ఉదాసీన వైఖరిగా వ్యవహరిస్తున్నారనేందుకు మాత్రం ఈ వరుస ఘటనలుగా చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా దగదత్తిలో పరిస్థితులు పూర్తిగా కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నిన్న కనుమ పండుగ రోజు తాగినటువంటి మత్తులో ఉన్నటువంటి ఆకతాయిలు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడ్డారు. అయితే ఒక మెడికల్ షాప్ మస్తాన్ అనేటువంటి ఆయన అక్కడ ఆర్ఎంపీ వైద్యశాల నడుపుకుంటారు. ఆయన సతీమణి డిఫార్మసీ పూర్తి చేసి ఆ మెడికల్ షాప్ వృత్తిపరంగా వాళ్ళు అక్కడ ఆ గ్రామంలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ మెడికల్ షాప్ కు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మహిళ ఉంది మెడికల్ షాప్ లో మందులు కావాలి, డబ్బులు ఏమైనా దౌర్జన్యం చేయడంతో మందులు లేవు అన్నటువంటి ఒక కారణంతో అక్కడ కత్తులు, రాడ్లతో అయితే మెడికల్ షాపును మొత్తం ధ్వంసం చేశారు. లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మందులన్నీ కూడా నేలపాలనేటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇంత జరిగిన తర్వాత బాధితులు పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి. అంటే ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు? స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. ఈ దాడి జరిగిన కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా పోలీసులు ఎందుకు వారి పట్ల చర్యలు తీసుకోవడం మాత్రం పెద్ద ప్రశ్న అయితే మాత్రం తలెత్తున్న పరిస్థితులు చెప్పాలి. అయితే గత కొద్ది రోజుల క్రితం సురేష్ అనేటువంటి టీడీపీ కార్యకర్త, అది టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాల నేపథ్యంలో ఆయన ఇంటిపై అయితే దాడి జరిగింది. అక్కడ కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. దీంట్లో స్వయంగా మాలేపాటి సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఈ ఘటనలో పాల్గొనడమైనప్పటికీ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఒక తలకాయ పగలకొట్టి విధ్వంసం సృష్టించినా సరే, ఆయన యథేచ్ఛగా మర్డర్ అటెంప్ట్ చేసినా సరే యథేచ్ఛగా గ్రామంలో సంచరిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన అనుచరులు. ఈ రోజు ఇక్కడ మెడికల్ షాప్ పై దాడి జరిగింది. అంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమి సమాజానికి వీళ్ళు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? శాంతి భద్రత ఎలా కంట్రోల్ చేయగలరో మాత్రం స్థానికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే దగదత్తిలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి, ఈ రోజు జరిగినటువంటి దాడిని కూడా మనం ఖచ్చితంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మెడికల్ షాప్ కి వెళ్ళినటువంటి అల్లరి మోకల దగ్గర కత్తులు, రాడ్లు ఎందుకున్నాయి, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి అనేటువంటి కూడా ఒక అనుమానం అయితే కలుగుతుంది. దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు విచారణ చేపట్టాలి. ఈ దాడిలో స్పష్టంగా ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ల్లో కనిపిస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి సరైనటువంటి వారికి అవగాహన కల్పించకపోతే, వారికి సరైనటువంటి పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎలా ఈ రోజు శాంతి భద్రతలు ఇచ్చేస్తారు? అలాగే చిన్న చిన్న వాళ్ళని ఏదైనా ఒక గంజాయి పొట్లం దొరికిన వాళ్ళని తీసుకొచ్చి ఎలా అయితే ట్రీట్మెంట్ చేస్తారో ఈ దాడికి పాల్పడిన వారిని కూడా పోలీసులు కవాతు చేపించాలి. ఖచ్చితంగా ఆ గ్రామంలో వీళ్ళకి బుద్ధి రావాలంటే ఫస్ట్ వీళ్ళకి భయభ్రాంతులకు గురి చేయాలి. ఏదైనా సరే మనం శాంతి భద్రత విఘాతం తలపెడితే ఖచ్చితంగా మన పేద పోలీసులు ఉక్కుపాదం మోపుతారనేటువంటి ఒక సూచన కానీ లేకపోతే, ఒక ఆందోళనగా లేకపోతే ఈ రకరౌడీ మొక్కలు రెక్కచ్చిపెట్టిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒక మహిళ మెడికల్ షాప్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఒక్కసారిగా కూడా వాళ్ళ మెడికల్ షాప్ ధ్వంసం చేశారు. వాళ్ళ జీవనోపాధిని చితిమేశారని చెప్పాలి. అయినప్పటికీ కూడా పోలీసులకి కరుణ రావడం లేదు. ఇంత దుర్మార్గం జరిగినా సరే, ఒక మహిళను బెదిరించినా సరే కత్తులు, రాడ్లతో దాడి. The person you are speaking with line.
రైట్, థ్యాంక్ యూ చరిత్.